హాయ్ ఫ్రెండ్స్, ఇగో జున్ను పాలు లేకుండా మేము జున్ను చేస్తున్నాము. సో జున్ను పాలు లేకుండా జున్ను ఏంట్రా బాబు అనుకుంటారా? ఇగో జున్ను పాలు లేవు. సో ఇవైతే నార్మల్ పాలు, నేను నార్మల్ పాలు కొనుక్కొచ్చిన ఒక 1 లీటర్. సో ఈ పౌడర్, ఇది జున్ను పౌడర్ అనమాట. ఇది జున్ను పౌడర్. సో జున్ను పౌడర్ అయితే మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము. జున్ను పౌడర్. సో ఈ జున్ను పౌడర్ అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాము. మొన్న ఆర్డర్ చేస్తే మొన్న వచ్చినాయి. ఇంతకుముందు నేను వీడియోలో చూపించిన జున్ను పౌడర్ తీసుకొచ్చినామని. సో ఆ జున్ను అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే జున్ను పౌడర్తో చేయలేదు, ఇంతకుముందు మేము జున్ను పాలతో చేసాము ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికాడ. సో ఇప్పుడైతే మనం జున్ను పాలు అయితే ఇక్కడ దొరకాయి, అందుకని అయితే జున్ను పౌడర్తో చేస్తున్నాము. సో పౌడర్తో చేయడం ఫస్ట్ టైం. సో చూద్దాము జున్ను పౌడర్తో జున్ను ఎలా వస్తుంది అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఓకే, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇక మేము దీనికోసం అయితే ఇప్పుడు ఒక బెల్లం ముద్దని మొత్తం అంతా ఇట్లా రుబ్బేసాము, అంటే మొత్తం అంతా గీకినాం అనమాట. ఇదంతా బెల్లము. సో ఈ బెల్లాన్ని మొత్తం జున్నులో కలిపేసుకుందాం, జున్ను పాలల్లో. సో మా పాపకు అప్పచెప్తే మొత్తం అంతా గీకి పెట్టేసింది. నేను అంతలో వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. దానికోసం అయితే నేను లీటర్ పాలు తీసుకొచ్చిన. ఈ లీటర్ పాలల్లో ఇవి లీటర్ పాలు దీంట్లో పోసేస్తాను. ఇప్పుడు దగ్గర తీసుకురా. సో ఇగో పాలు, ఇవైతే పాలు పచ్చి పాలు ఇవి. నాకు పాలు ఆరోగ్యంగా దొరికినాయి. మరి ఇది టోన్డ్ మిల్కే. సో పాలు అయితే మంచి చిక్కగా ఉన్నాయి. సో చూద్దాం దీంతో జున్ను ఎలా వస్తుందో. 1 లీటర్ పాలు ఉంటాయి. సో మొత్తానికి 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాము, పచ్చి పాలు. దీంట్లోకి ఈ జున్ను పౌడర్ కలిపిద్దాము. ఇది మన జున్ను పాలు లేకుండానే జున్ను అవుతుందంట ఈ పౌడర్ తోటి. ఇగో ఏంది ఇది, కామధేను పాల జున్ను అంట. సో ఇదైతే ఇది పౌడర్. సో మనకి ఈ పౌడర్ మొత్తం ఈ లీటర్ పాలలో కలిపేస్తున్నా. మొత్తం వేస్తున్నా. వేసిన తర్వాత మిక్సింగ్. సో పౌడర్, జున్ను పాలల్లో పౌడర్ మొత్తం, ఈ పాలలో అయితే జున్ను పౌడర్ మొత్తం కలిపిస్తాను. దీంట్లో మొత్తం గడ్డలు లేకుండా కలిపేసుకుంటే ఇది మొత్తం కరిగిపోతుంది దీంట్లో పాలల్లో. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు చూస్తారు కానీ అసలు లైక్ అయితే కొట్టట్లేదు. నిజంగా లైక్ అయితే చాలా అవసరము. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇది బెల్లం అయితే ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నాము. 1/2 కేజీ బెల్లం ఎక్కువ అయిపోద్దేమో అనుకుంటున్నాము. చూద్దాము, మరీ ఎక్కువ స్వీట్ అయిపోతుందేమో. ఓకే, ఇంకా బెల్లం అయితే ఇంకో కొంచెం మిగిలింది. ఇది ఇంకా ఈ పాలలోనే, పచ్చి పాలలోనే మనము జున్ను పౌడర్ వేసి తీసుకున్నాము. అట్లాగే బెల్లం కూడా వేసేసుకున్నాం దీంట్లో. సో ఈ బెల్లం అయితే మొత్తం కరిగేదాకా కలిపేద్దాం దీంట్లో. ఫ్రెండ్స్, ఇవి మిరియాలు ఇలాచీలు. సో ఈ మిరియాలు ఇలాచీలు దీంట్లో దంచేసుకుందాము. ఈమెనేమో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది, ఏ వీడియో సరిగ్గా చేయనిది. నేనేమో ఇక జున్ను పాలు మొత్తం ఇంట్లో బెల్లం వేసినా కదా. సో బెల్లం మొత్తం కరిగేటట్టు కలిపేస్తున్నా. మిరియాల పొడి అలాగే ఇలాచీలు. సో మొత్తం దంచేసినాము. ఈ పౌడర్ దీంట్లో పోసేసుకుందాము. సో మొత్తంగా అయితే మిరియాల పొడి కూడా కలిపేసినాము. ఇప్పుడు మొత్తం బెల్లం అయితే కరిగిపోయింది ఆల్మోస్ట్. సో దీంట్లో మనం మిరియాల పొడి కూడా కలిపేసినాము.
మిరియాలు అలాగే ఇలాచీల పొడి. సో ఇలాచీలు ఎందుకు వేసినామంటే మంచి టేస్ట్ వస్తుంది. స్వీట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాచీల పౌడర్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. దానికి తోడు మిరియాలు వేసినాం కదా, కొంచెం స్పైసీగా అట్లాగే మంచిగా స్వీట్ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. 2000 years later. ఫ్రెండ్స్ ఇక చూసిరు కదా, ఈ బగోన్లో కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నా. సో కొన్ని నీళ్లు తీసుకొని దీంట్లో స్టాండ్ వేసుకుంటాను అనమాట. ఈ స్టాండ్ వేసుకుంటే దీనిపైన మనము జున్ను గిన్నె అనేది పెట్టాలి, జున్ను పాల గిన్నె పెట్టాలి దీని మీద. సో నీటిలో ఆవిరి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాము. పొయ్యి ముట్టించేసి డన్. సో చూసిరు కదా, నీళ్ళు అయితే మంచిగా వేడి అయిన తర్వాతనే జున్ను పాల గిన్నె పెట్టేస్తాము. సో నీళ్ళు వేడి అయినంత సేపు మనం అయితే దీనిపైన ఒక మూత పెట్టేసాం. ఈ నీళ్లు వేడిగానికి మూత పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇప్పుడు జున్ను కోసము ఇగో ఇది ఈ గిన్నెనైతే తీసుకున్నా. ఇది కేక్ బౌల్. సో లాస్ట్ టైం నేను నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ బౌల్ అయితే తీసుకున్నాం, కేక్ బౌల్. సో దీంట్లో ఫస్ట్ టైం మేము జున్ను చేస్తున్నాము, కేక్ చేయకుండా జున్ను చేస్తున్నాము. సో ఇది జున్నుకైతే పర్ఫెక్ట్ ఉంటుంది గిన్నె ఇది. సో ఇది చూసారు కదా, మంచి లెవెల్ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనము ఇక్కడ పొయ్యి మీద నీళ్ళ గిన్నె పెట్టేసాం కదా, ఈ నీళ్లు వేడైన తర్వాత ఈ జున్ను పాలు దీంట్లో జున్ను పాలు పోసేస్తున్నా. ఇక ఇవి జున్ను పాలు చూసారు కదా, ఇందాక మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలు ఇవి. సో ఈ జున్ను పాలని నేను దీంట్లో పోసేస్తున్నా. సో మనం ఫ్రెండ్స్ మనము పాలు తీసుకుంటాం కదా, పాలు తీసుకున్నప్పుడు కొంచెం చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే నేను దీంట్లో వేసేస్తున్నాను అనమాట. నాకు జున్ను అంటే మహా ఇష్టం. నేను బయటకి ఎక్కడన్నా సిటీకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ అమ్ముతా ఉంటారు జున్ను. 20 రూపీస్కి కొంచెమే ఇస్తారు, ఒక 2 స్పూన్లు గిట్ట రాదు జున్ను. తినాలనిపిస్తుంది మంచిగా, కానీ జున్ను ఏమి ఎక్కువ ఇయ్యరు వాళ్ళు. సో మనం పైసలు ఎక్కువ పెట్టలేము. సో అందుకని ఈరోజు ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి జున్ను పాలు తీసుకొచ్చినాను. అంటే జున్ను పౌడర్తో జున్ను చేస్తున్నాం ఈరోజు. సో చూసారు కదా, ఇగో కరెక్ట్గా మనం 1 లీటర్ పాలు తీసుకుంటే 1 లీటర్ పాలు అలాగే జున్ను పౌడర్ కలుపుకుంటే ఇంత వచ్చింది. సో కరెక్ట్గా ఈ బౌల్కి అయితే సరిపోయింది. సో చూద్దాం మొత్తం ఈ జున్ను పాలని, ఈ నీళ్ళు ఇప్పుడు మొత్తం పొయ్యి మీద పెట్టేసినాం కదా, ఈ వేడైపోయిన తర్వాత బాగా నీళ్ళు మసిలిన తర్వాతనే ఈ ప్లేట్ దాంట్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టేసాము. జున్ను పర్ఫెక్ట్గా అవుతుంది మనకి. A few minutes later. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్ళైతే మరిగినా లేదో చూద్దాము. ఓకే, నీళ్ళైతే మరిగిపోయినాయి. ఇప్పుడు దీనిపైన మనం జున్ను పౌడర్ గిన్నె పెట్టేద్దాము. ఫ్రెండ్స్ ఇగో నేను ఇప్పుడైతే ఈ జున్ను పాల గిన్నెని లోపల పెట్టేస్తున్నా. అబ్బో కాలిపోతుంది. చూసిరు కదా, ఈ జున్ను పాల గిన్నెని అయితే నేను లోపల పెట్టేసిన. సో కింద స్టాండ్ ఎందుకు వేసినాం అర్థమైంది కదా, దానికి ఎక్కువ డైరెక్ట్ వేడి తగలొద్దు అనమాట. సో అందుకని కింద వాటర్ పోసి దానిపైన స్టాండ్ వేసి ఇట్లా పెట్టేసిన. సో ఇది ఎట్లా వేసేసి ఒక 20 మినిట్స్ అయితే మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సో ఈ 20 మినిట్స్ తర్వాత తీద్దాము. ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూస్తారు కానీ అసలు లైక్ అయితే కొట్టట్లేదు. నిజంగా లైక్ అయితే చాలా అవసరము. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. Day 2. ఫ్రెండ్స్ నాకైతే జున్ను ఎప్పుడెప్పుడు తినాలని ఉంది, అందుకే మధ్య మధ్యలో ఊరికే తీసి చూస్తున్నా ఎక్కడ వరకు వచ్చిందని. సో ఇంకా ఒక 10 నిమిషాలు అయితే పెట్టేద్దాము. సో జున్ను అయితే రెడీ అవుతుంది. ఇక ఇప్పుడే తీసి చూసినా కదా, మంచిగా దగ్గర కొంచెం గట్టిగా అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇది చూసిరు కదా, ఇక జున్ను ఇప్పుడు మొత్తం ఇది చల్లారిపోయింది. ఈ చల్లగా అయిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దానికి ఒక మూత పెట్టేస్తున్నా. సో మూత పెట్టేసి దీన్ని డోర్ క్లోజ్ చేసేద్దాం. సో ఇది మార్నింగ్ తీసేద్దాం. ఇంకా Many months later. ఫ్రెండ్స్ నైట్ ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా మన జున్ను. సో చూద్దాం ఎట్లా ఉందో. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేస్తున్నా. సో జున్ను అయితే పర్ఫెక్ట్
కరెక్ట్గా మంచిగా అయిపోయిందన్నమాట జున్ను. సో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఇంకా దీన్ని దీంట్లోకి వెళ్ళి తీద్దాం బయటకి. ఫ్రెండ్స్, ఫైనల్గా మన జున్ను అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే ఇప్పుడు మొత్తం ఈ సైడ్లోకి అయితే మొత్తం ఇట్లా చేసేసుకున్నాము, ఎందుకంటే మనకి జున్ను బయటికి రావాలి కదా. ఇక చూసారు కదా, మొత్తం సైడ్లకి నుంచి ఇట్లా అంటున్నా, ఎందుకంటే మొత్తం అంతా ఊడి రావాలి జున్ను అంతా బయటకి. ఇదే ఆగు, పోదు ఆగు. సరే పోదు, ఇక్కడ కూర్చో. సరే కూర్చో. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసి దీన్ని మనం ఉల్టా చేసేసుకుందాము. జున్ను బయటకు వస్తుంది. ఆడబెట్టు, అక్కడ పెట్టు దూరం. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇక చూసిరు కదా, జున్ను మొత్తం ఇట్లా వచ్చేసింది మనకి. సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇక్కడ తీసుకొని దగ్గర తీసుకొని జున్ను అయితే మొత్తం కేక్ లాగా వచ్చేసింది మనకి బయటకి. సో దీన్ని ఇప్పుడు బయటకు తీసేద్దాము. వావ్, చూసారు కదా, ఇగో జున్ను అయితే మొత్తం గడ్డలా వచ్చేసింది మనకి నీట్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో జున్ను అయితే మంచిగా అయింది మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే జున్ను టేస్ట్ చేసి చూద్దాము. సో మనం ఫస్ట్ టైం చేసిన జున్ను ఎట్లా వస్తుందో. ఫస్ట్ మీకే ఇది అందరికి, ఓకేనా? నేను టేస్ట్ చేస్తున్నా ఫస్ట్. సూపర్ ఉంది నిజంగా. బెల్లము, ఇలాచీల పౌడరు, మిరియాలు దీంట్లో మిక్స్ చేసాం కదా, ఇది చాలా బాగుంది. సూపర్ అని చెప్పు. సో ఈమె కూడా తినిపిస్తున్నా. వీళ్ళు ఎప్పుడు తినలేదు జున్ను, సో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తారు. బాగుంది నిజంగా, చాలా బాగుంది. సో మనం జున్ను పాలు లేకుండా కూడా జున్ను చేసుకోవచ్చు ఇష్టమైతే. సో జున్ను తినే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి జున్ను చేసుకోండి. ఇన్స్టెంట్ జున్ను చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు మేము ఇది తీసిన ఒక పీస్ తీసినాం కదా, ఇది 20 రూపీస్కి ఇస్తారు. సో ఇట్లా 20 లెక్కేసుకుంటే మనము ఇది ఒక 300-400 అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు దీన్ని సింపుల్గా చేసుకున్నాము. దీనికి ఎంత అమౌంట్ అయింది అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనా? వీడియోని అయితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సూపర్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మా పాపకు నచ్చిందంట, ఇంకొకసారి అడుగుతుంది. బాగుంది కదా నాన్న? మళ్ళా పెట్టు, మళ్ళీ తిన్నాక. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్, బాయ్ బాయ్ బాయ్.